నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు గెలిపే లక్ష్యంగా భీమిలి సభలో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ కు శిక్ష పడ్డం ఖాయమంటూ పీలేరు సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కు కొత్త అర్థం చెప్పిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ నెల 28వ తేదీ నెల్లూరులో నిర్వహించనున్న రా కదలిరా సభ ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు మొదలైంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో ఎండగడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ నిర్వహించారు. భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సీఎం జగన్ కు ప్రజా కోర్టులో శిక్ష పడే సమయం వచ్చిందని, కౌంట్ డౌన్ మొదలైందన్నారు. చివరకు పులివెందుల్లో కూడా వైసీపీ ఓడిపోవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించి జగన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన. ఇది మన మీటింగ్. ఈ కసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం, అవునా కాదా? వైఎస్ఆర్ పార్టీ అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, వచ్చేది యుద్ధం, ప్రారంభమైంది యుద్ధం. ఈ యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. నేను సవాల్ చేసి చెప్తున్నా, వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలుపు తెలుగుదేశం జనసేనదే. యుద్ధానికి నేను రెడీ, మీరు రెడీనా అంటూ వైకాపా నేతలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఒంగోలులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతుంటే వైకాపా వారంతా నాపై ముప్పేట దాడి చేస్తున్నారన్నారు. గొండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞం కింద వైఎస్ఆర్ నిర్మిస్తే జగన్ సర్కార్ దానిని నిర్వహణ కూడా చేయలేకపోతోందంటూ మండిపడ్డారు. వైఎస్ వారసులమని చెప్పేవారు గొండ్లకమ్మను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. గేట్లు ఊడిపోయినా పట్టించుకోని వారా ఆయన ఆశయాలు నిలబెట్టేది అంటూ ప్రశ్నించారు. జగన్ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమనైనా వచ్చిందా? వైఎస్ఆర్ పార్టీలోనే అసలు వైఎస్ఆర్ లేరని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటూ షర్మిల సెటైర్లు వేశారు. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద.
అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను. నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? విశాఖపట్నంలో వైసీపీ నేతలు సిద్ధం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రతిపక్ష నేతలపై వ్యంగ్యాస్త్రాలు వైసీపీ సంధించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఇంట్రెస్ట్ క్యారెక్టర్లకు సంబంధించిన కార్టూన్ ఫోటోలను ఆ సభలో ఏర్పాటు చేశారు. సభలోని 30వ నెంబర్ గ్యాలరీని పూర్తిగా ఈ కార్టూన్ పిక్స్ కోసం కేటాయించారు. కాగా ఈ గ్యాలరీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో అయినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ కి సంబంధించిన నేతల కార్టూన్ ఇమేజెస్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్టూన్స్ లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కార్టూన్లు రాక్షసుని పోలి ఉన్నాయి. కాగా వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇలా వైసీపీ పవన్ కార్టూన్స్ ను రాక్షసుల్లా ప్రదర్శించడం గమనార్హం. కాకినాడ రూరల్ కడప మండలం వేములవాడ గ్రామంలో స్థాపించిన పీపుల్స్ సేవ్ సర్వ్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 500 మందికి పైగా నిరుపేదలకు శీతల పానీయాలు, చీరలు, దుప్పట్లు, భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, యువతకు ఆడుకోవడానికి క్రికెట్ కిట్టు, షటిల్ బ్యాట్లు, ఫుట్బాల్ తదితర ఆట వస్తువులు అందజేశారు. ట్రస్ట్ యాజమాన్యం సహాయ సహకారాలు మరువలేనివని పలువురు పెద్దలు అభినందించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు అనేకమైనవి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అనేక మంది వృద్ధులు పాల్గొని ట్రస్ట్ యాజమాన్యాన్ని, కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పాట్నేడి ప్రకాష్, పాట్నేడి వెంకటరమణారెడ్డి, కార్యక్రమంలో అనేక మంది వృద్ధులు పాల్గొని ట్రస్ట్ యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పాట్నేడి ప్రకాష్, పాట్నేడి వెంకటరమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పాట్నేడి పాలవేణి, గ్రామ సర్పంచ్ కమిడి మంగాదేవి, భీమశంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్లోని ముందు భాగంలో వాటర్ రంగు మారింది. లింగాలగట్టు సమీపంలోని రిజర్వాయర్లో చేపలు చనిపోవడంతో మత్స్యకారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత 5 రోజులుగా చేపలు చనిపోతున్నాయని లింగాలగట్టు గ్రామస్తులు చెబుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో మత్స్య సంపదకు భారీగా నష్టం వాటిల్లింది. భారీగా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. మత్స్యకార సంఘం పెద్ద మనుషులుగా, గ్రామ పెద్ద మనుషులుగా ఉన్నా లేదా చేసేది పని, ఇందులో పని చేసేటప్పుడు పెద్ద సబ్జెక్ట్ సార్ రజమైపోయింది అంతానే. వెనక్కి పోనీ కాదు మొత్తం సరికంతా కృష్ణానదిలో సరికంతా చచ్చిపోయింది. చేప నేను మాటకెళ్తా, నేను ఒప్పుకుంటాను. మా బావ ఇప్పుడు ఎవరు చెప్తాడు? ఏంటండి మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. వచ్చేసారా? ఈ లోపలికి రండి, ఈ బాబు వచ్చాడా? పోదాం బా. ఇద్దరు కాకు మొత్తం మీద దాదాపు 1000 కేజీ చేపలు ఈ తెలంగాణ. అయ్యా అధికారులకు అందరికీ నమస్తే. నేను లింగాలగట్టు గ్రామ పెద్ద మనుషును. ఇట్లా 3 రోజుల నుంచి నీటిలో 4 రోజుల నుంచి నీటిలో ఏం క్రిమికలు కలిసాయో తెలియదు. అందుమూలంగా
మా మత్స్యకారులకు ఉన్నటువంటి సంపద అంతా ఈ రకంగాన 3 రోజుల నుంచి చచ్చిపోయి చాలా హీనమైంది. మా మత్స్యకారులకి సంపద లేకుండా పోయింది, బతకనేందుకు జీవన విధానం లేకుండా పోయింది. అదేవిధంగా మనుషులకి కాడ మా మత్స్యకారులకి కాడ ఏం ప్రమాదం గురవుతుంది అన్నట్టుగానే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. తదుపరి మీరు ప్రభుత్వ వారు అయితేనేమి, గవర్నమెంట్ అయితేనేమి మా మత్స్యకారులకి తదుపరి న్యాయం చేకూర్చాలన్నట్టుగా నేను విన్నపం చేసుకుంటున్నాను. నా పేరు లింగాలగట్లో చింతకాయలు కోదండి అని చెప్తారు సార్. నేను ఒక్క నిమిషం ఆగండి. నా పేరు జగ్గారావు అండి, లింగాలగట్టు గ్రామస్తును. నేను మాజీ సెక్రటరీను. ఇంతకుముందు తండ్రి ఎప్పుడు కూడా ఇలా లేదు. ఈ సంవత్సరము 4 రోజులు అవుతుంది. ఈ పౌరాస్ జనరేట్ చేసి మరి ఏం చేస్తున్నారో తెలియదు. కెమికల్ వచ్చి చేపలు మొత్తం చనిపోయినాయి. దగ్గర సరిగా 4-5 నారీలు లోడ్ అవుతుంది. 4-5 నారీలు లోడ్ మొత్తం ఒక చేప పిల్ల కూడా లేకుండా మొత్తం చనిపోయినాయి. మొత్తం నేను రాత్రి నీడిసాను మొత్తం కొట్టుకున్నాయి, కానీ కొద్దిగా ఉన్నాయి. ఆ కొద్దిగా మంచిగా మా బతుకరు అంతా పోయినట్టు దాని మా జీవనోపాధి ఏమి లేకుండా వెళ్ళిపోయింది. దాని గురించి మీరు ఇన్ని గవర్నమెంట్ గారు మీరు ఇన్ని అధికారులందరూ కానీ మా ఆయన మీకు ఇన్ని మాకు ఏదన్నా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించనున్న రా కదలిరా సభ ఏర్పాట్లను తెదేపా జనసేన నాయకులు పరిశీలించారు. సభ జరగనున్న వేణుగోపాల్ స్వామి కళాశాల మైదానాన్ని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, జనసేన అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి తదితరులు పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 28న చంద్రబాబు నాయుడు పాల్గొనే రా కదలిరా సభ ప్రభంజనంలా జరుగుతుందన్నారు. చంద్రబాబు సభలకు స్థలాలు ఇచ్చేవారిని వైకాపా నాయకులు ఒత్తిడికి గురి చేస్తున్నారని, ఇలాంటి పనులు ఎన్నో రోజులు సాగవన్నారు. వైకాపాకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం గాని అన్ని పార్లమెంట్లు గాని పోతున్నా ఆ పార్లమెంటుకు పోయినప్పుడు అక్కడక్కడ నియోజకవర్గాల్లో జరుగుతుండే అరాచకాలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి తెలియచేస్తున్నారు. ఈ రా కదిలిరా కార్యక్రమం ఇదొక పార్టీ కేడర్కి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది ప్రజలు మమేకం అవ్వాలని ప్రజలకి పిలుపునిస్తున్నాం. ఈ నెల్లూరు జిల్లా మీకు తెలుసు, దేన్ని వదల్లా. ఇసుకని వదల్లేదు, ఇప్పుడు క్వాడ్స్ని వదల్లేదు. రైతులకు అన్యాయం, ల్యాండ్ మాఫియా, పేద ప్రజలు భూములు శాసనసభ్యులే భక్షించేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏషియాలోనే లార్జెస్ట్ పోర్ట్ కృష్ణాపట్నం పోర్టు, దానికి కానీ ఈరోజు కంటైనర్ టెర్మినల్ని మూతేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలు దందాలు చేసి. ఇవన్నిటిపైన రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇక్కడ జరుగుతుండే అన్యాయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండే దుర్మార్గాలు, ఇవన్నీ కానీ దానిపైన రేపు చంద్రబాబు గారు మాట్లాడబోతున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే రేపు అందరూ ఈ కార్యక్రమానికి కదిలి రావాలని కానీ కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంతో పాటు జనసేన కానీ దీంట్లో అందరికి కానీ మేము స్వాగతిస్తున్నాము, కలిసి పోరాడుతున్నాం. ఈరోజు దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోవాలంటే అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే రేపు జన సైనికులు కానీ అత్యంత ఎక్కువ మంది కానీ రావాల్సిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. సిద్ధం పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ నిర్వహించిన సంఘవలస ప్రాంగణం జనసంద్రంగా మారింది. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సభాస్థలి నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. భీమిలిలో అటు సముద్రం, ఇటు జనసంద్రం కనిపిస్తోంది. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం మీలో కనిపిస్తోంది. పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు అంటూ కార్యకర్తలకు దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గర్జించారు.
మీ అందరి అండదండలు ఉన్నంతకాలం నేను తొణకను బెణకను. ప్రతి ఇంటికి చేసిన మంచి పనితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందే అంటూ జగన్ పిలుపునిచ్చారు. పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ ఇద్దరికి 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో భీమిలిలో జరగనున్న సీఎం జగన్ ఎన్నికల శంఖారావం సభకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. మద్దెలపాలెం ప్రాంతంలో నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతం భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్న తరుణంలో క్యాడర్లో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పరిపాలిస్తున్న సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, అన్ని వార్డుల అధ్యక్షులు, గృహ సారథులు, కన్వీనర్లు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సంబంధించి విజయ శంఖారావం పూరించబోతున్నారు. ఎన్నికలకి సిద్ధం, పేదవాడి అభ్యున్నతి కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్న ప్రతిపక్షాలపై పోరాటానికి సిద్ధం, పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, మహిళా సాధికారత కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దేనికైనా సిద్ధం అని నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి సమరానికి సిద్ధం అనే నినాదంతో ఈరోజు భారీ బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ భారీ బహిరంగ సభకి సుమారు 4 లక్షల మంది ఈరోజు ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం నియోజకవర్గం నుంచి సుమారు 10,000 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు గెలుపుకి నాంది పలకబోతాం. 2024లో మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయ శంఖారావం పూరించబోతున్నారు. తప్పకుండా ఈరోజు కేడర్ అంతా మనం చూసాం ఉత్సాహం. మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రం ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేసి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయగల శక్తి సామర్థ్యాలు ఏకైక నాయకుడు, నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఏదైతే గతంలో ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నగరంలో 4 సీట్లు కూడా కోల్పోవడం జరిగింది. తప్పకుండా విశాఖపట్నం జిల్లాలో ఈసారి తప్పకుండా క్లీన్ షేప్ చేయబోతున్నాను. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ, విశాఖపట్నం నగర అభివృద్ధి కానీ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాంది పలికి ఈరోజు లక్షలాది మందికి ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు ఆయన మొదటి అడుగు వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఈ ప్రపంచ పటంలో అగ్రస్థానాన్ని నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రణాళికలు రచించి ఇప్పటికే పరిపాలనా రాజధానిగా కూడా ప్రతిపాదించడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయధ్వానాలతో బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమావేశంలో అవసరమైతే తాను ఆగిపోతాను, ఓడిపోతాను అనే పదాలు వాడారని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం 63వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేకతను సీఎం జగన్ ముందుగానే గమనించి ఆ మాట అన్నారని పలువురు విశ్లేషకులు తెలిపినట్లుగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారనో ఇక్కడ శంఖారావం పేరిట సభ పెట్టారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో విశాఖ అన్నింటా వెనుకబడిందని ఆరోపించారు. సమావేశంలో వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, జోగి తదితరులు పాల్గొన్నారు. దాదాపు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వాటిని రద్దు చేయడానికి. నాణ్యమైనటువంటి విద్యలో ఆ రోజు మనం చూస్తే దేశంలోనే చాలా 3వ స్థానంలో ఉండేవాళ్ళం మన క్వాలిటీ ఎడ్యుకేషన్ లో ఈ రాష్ట్రంలో 2018 ఈ రోజు వచ్చేటప్పటికి ఒక ఆరా సంస్థ తీసినటువంటి దీనిలో అయితే మీరు చూస్తే ఆశ్చర్యంగా వాళ్ళ నివేదికలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 2వ తరగతి లెక్కలు కూడా సరిగ్గా చేయలేదని వాళ్ళ రిపోర్టు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది లేకపోవడం చేత ఈరోజు చాలా మంది ఏదైతే నేను ఇండియా టుడే ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ సంబంధించింది అయితే వారు ఆ సందర్భంగా మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు దాన్ని ఏ కోణంలో తీసుకోవాలనేటువంటిది ప్రజలు అందరూ కూడా గ్రహించారు. ప్రజల ఆగ్రహాన్ని జగన్ రెడ్డి గారు కూడా గ్రహించారని మీకు తెలియజేస్తారు. ఈరోజు 2021లో ఒక పదం, 2022కు వచ్చేటప్పటికి ఒక రకంగాను, 2023కు వచ్చేటప్పటికి ఒక రకంగాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ముందు నా వెంట్రుకు కూడా పేకలేరని, నన్నే నమ్మండి అని, మిమ్మల్నే నమ్ముకున్నానన్నటువంటి వ్యక్తి ఇప్పుడేమో హ్యాపీగా దిగిపోతున్నాననేటువంటి సంకేతం ఇవ్వడం కనుక ఆంతర్యం చూస్తే ప్రజా తిరుగుబాటు ఈరోజు రాష్ట్రంలో గ్రౌండ్ కావాలి. ఏ సెక్టార్ కూడా హ్యాపీగా లేదు. ఆ రకంగా ఉండేటువంటి వారు అందరి కూడా ఆగ్రహావేశాలు ఒకవైపు ఉంటే ఆదాయం సృష్టించడం చేత కాకపోవడం వల్ల, ఆ సంపద సృష్టించడం చేత కాకపోవడం వల్ల
ముఖ్యంగా ఈ ప్రజా తిరుగుబాటు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఆ భయంతో ఈ పదాలు అనాల్సి వచ్చిందేమో వారు పెట్టుకున్నటువంటి ఇంటర్వ్యూలు అనేటువంటిది ఒకటైతే, రెండో కోణంలో లెక్కల్లో కావచ్చు, శాండ్ లో కావచ్చు, ఇతరత్ర ఏవైతే నేరుగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు పక్కదారి పోయినాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాధవధార వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోయినప్పటికీ మంచి సుముహూర్తం కారణంగా ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. గతంలో 2014లో ఇక్కడ బీజేపీకి ప్రజలు ఆదరణ చూపించారని, ఇప్పుడు మళ్లీ అదే ఆదరణతో తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. మా కార్యకర్తలతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేశాను. 2019లో గెలవలేకపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంక ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు, కాశీరాజు గారు జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక చిన్న శాంపుల్గా, ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా గెలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మరి అందుబాటులో ఉన్నది విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే. సో కాబట్టి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యనే 5 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఒక్కసారి పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వారే స్వయంగా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయమైనా కూడా అధికారికంగా చేస్తుంది, కానీ ఎన్నికలు తక్కువ సమయంలో 5 సంవత్సరాలుగా నిజం చెప్పాలంటే ప్రజల మధ్యన ఉండి ఒక రకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున మరి ఉధృతంగా కొంచెం ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. సో రానున్న రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం వారు చేపట్టినటువంటి కార్యక్రమం బాగా పనిచేస్తుందని మేము భావిస్తాం. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ రకంగా నరేంద్ర మోదీ గారి పట్ల ప్రజల ఆదరణ మరింత ఎంత దేశవ్యాప్తంగా పెరిగిందో, అందున ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పెరిగిందో కూడా ప్రజలు స్పష్టంగా చూశారు. సో కాబట్టి దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మా పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు విష్ణుకుమార్ రాజు గారు కూడా ప్రచారంలో పాల్గొంటాం. ప్రజల్లోకి బీజేపీని, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని, వారు చేసిన సేవల్ని తీసుకువెళ్ళటం నిజంగా ముదావహం. ధన్యవాదాలు.